ఏవీ న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన మొక్కజొన్న పంటను అధికారులు తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు నల్ల సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు 6 గలం కష్టించి పండించిన పంటల్ని మార్కెట్కు తీసుకొచ్చిన పంటల్ని కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని పేర్కొంటూ మొక్కజొన్న పంటను మార్కెట్కు తెచ్చి నెలలు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపిస్తూ రైతులకు సరిపడా గన్ని సంచులు పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, మార్కెట్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఒక అంత అసహనానికి గురవుతున్నారని, ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి రైతులు తెచ్చిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి వేగవంతం చేయాలి, మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలి, మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలి, మొక్కజొన్న కొనుగోళ్లను ఇవ్వాలి, ఖాళీ బస్తాలను ఇవ్వాలి, మొక్కజొన్నల కోసం ఖాళీ బస్తాలను. నా పేరు నల్ల సుధాకరు. నేను రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుని, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుని. ఈరోజు మన తొర్రూరు వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ సంస్థ వారు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని చెప్పి అదే రకంగా రైతులను మొత్తం కలవడం జరిగింది. నెల రోజుల కాడి నుంచి అమ్మాపురం రైతు లింగయ్య మొక్కజొన్నలు తీసుకొచ్చిండు. 230 బస్తాలు జొన్నలు పోసిన నెల రోజుల కాంచి ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోకుండా రైతులను ఇబ్బంది పెడతా ఉండు. అదే కాకుండా చిట్టపాలెం రైతు, మహిళా రైతు సుమారు 150 బస్తాలు మొక్కజొన్నలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. ఇట్లా ఈ రకంగా కూడా ఇప్పుడు మేము వచ్చినామంటే వచ్చిండు. అందుకోసం ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా ఈ నిర్లక్ష్యం వైఖరితోటి రైతులు రేపు ఈ ఎండాకాలం అసలే 6 కాలం కష్టం చేసి మొత్తం ఎండనక వాననక కష్టం చేసి మొక్కజొన్నలు మార్కెట్ తీసుకొస్తే ఇక కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ మార్కెట్ సంస్థ చాలా నిర్లక్ష్యంగా ఉన్నది. వెంటనే కొనుగోలు చేసి ఇలా సుమారు తొర్రూరు మార్కెట్ యార్డ్లో 25,000 మొక్కజొన్న బస్తాలు ఉన్నాయి. ఇంతవరకు కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేసి వెంటనే గన్ని సంచులు లేని కారణంగా కూడా కొంచెం రైతులను ఇబ్బంది పెడతారు. వాళ్ళని కొనుక్కొచ్చుకోమంటారట. వాళ్ళు ఇబ్బంది ఇప్పటికే పెట్టుబడి పెట్టలేక ఆడ కూలీలు ఇవ్వలేక అనేక ఇబ్బందులు పడి వస్తే బస్తాలు తీసుకొచ్చుకొని మేము కాంటాలు పెడతామని చెప్పుడు ఇది సరైనది కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే గన్ని బస్తాలు ఇచ్చేసి రైతులకు కాంటా పెట్టి వెంటనే డబ్బులు కూడా ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి మేము డిమాండ్ చేస్తాను. లేని ఏడల మాత్రం మొత్తం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాను. కారణంగా డిమాండ్ చేస్తాను. జిల్లా తొర్రూరు మండలం కార్యదర్శి కొత్త వెంకటరెడ్డి రోజుల కాంచి మొక్కజొన్నలు తొర్రూరు అమ్మపురం కంటపాలెం కొన్ని గ్రామాల నుంచి నెల రోజుల కాంచి మొక్కజొన్న పోస్తే ఇంతవరకు ఇంకా కాంటాలు కాలేదు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఊళ్ళల్లో వరి పోసి ఒడ్లు ఆడబోసారు, ఇక్కడ మొక్కజొన్న పోసారు. రైతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి గొని సంచులు ఇవ్వాలి. 5,000 బస్తాల దాకా రావాలి. కొంతమందికి పేర్లు 50 బస్తాలు 500 బస్తాల దాకా తీసుకొని చాలామంది వాళ్ళే మంచుకోవడం, సీరియల్ ప్రకారం కాకుండా గలిబిలు చేసి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు గొని సంచులు ఇవ్వాలి. ఇప్పుడు వచ్చి 8వ తారీఖు 10వ తారీఖు జొన్నలు వచ్చినాయి. ఇంతవరకు సుధా ఎవరు కొనేటోళ్ళు లేరు. ఈ ఎండలో తిరిగి గ్లూకోజులు పెట్టుకొని ఈ ఇబ్బంది పడతాను. ఇంతవరకు ఎప్పుడు పట్టుకొచ్చారు? 10వ తారీఖు వచ్చినాయి సార్. ఎవరు పట్టించుకుంటే పోతాను ఈ ఎండలో ఇబ్బంది లేక పడిపోయాను. వచ్చేసరికి అయిపోయినాయి, రాసిన సీరియల్ నెంబర్ అయిపోయింది, నువ్వు రాయించలేదని కాడికి వచ్చింది. హాస్పిటల్ పోయినా. ఇప్పుడు హాస్పిటల్ నుంచి సుతా ఇలా పొత్తారంటే సుతా మళ్ళీ సార్ నువ్వు వేయించుకొని వచ్చిన బత్తాల నాకు ఎమ్మటే ఈ కొనుగోలు చేయాలి. బత్తాలు చెమటే లారీ రావాలి సార్. మేము కోసేసి దగ్గర నెల దాచిన. మాది చికటేపాలెం గ్రామం. ఆ పోసినాక ఏమైంది, మేము నిన్న ఒరి కోసుకుంటూ ఉండేసరికి ఇక్కడ బత్తాలు ఇచ్చారు. మా పేరు లేదు, ఇక్కడ అయిపోయింది. ఇక అప్పటికే స్టాక్ అయిపోయినాయి. ఇచ్చినాక ఇప్పుడేమంటారు, మళ్ళీసారి వస్తేనే అమ్మ, మళ్ళీసారి వస్తేనే మేము ఇస్తాం, లేకుంటే మళ్ళీ ఏమంటారు, ఇప్పుడు 400 బస్తా అయితే 200 బస్తా ఇస్తారంట. 200 బస్తా మీరు బయట నుంచి వెళ్ళి తెచ్చుకోండి అంటారు. రైతులను ఇట్లా ఇబ్బంది పెట్టొద్దు సార్. అధికారులు తొందర కొనుక్కొచ్చుకోనే చెప్తారు. వాళ్ళు బత్తా 200 వరకే ఇస్తాం, 400 బస్తా అయితే 200 ఇస్తాం, 200 ఇవ్వం. అధికారులు కొనుక్కొచ్చుకో. ఇప్పుడు అధికారులు అందరూ స్పందించి మమ్మల్ని రైతులను ఇబ్బంది పెట్టొద్దు సార్. అటు ఒడ్లు నిన్న వాన వస్తుందంటే ఒక్కొక్కరం అసలు అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని బతికినాం సార్. కొంచెం తొందర కొనుగోలు కావాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్.
రాక వారం రోజులు కాంటలు కూడా బంద్ పెట్టిర్రు, లారీలు అసలే రావట్లేదు. నిన్న అయితే కాట అయితే ఓపెన్ చేసిర్రు. నిన్న వచ్చినాక 4 లారీలు వచ్చినాయి. 4 లారీలు వచ్చిన తర్వాత బస్తాలు పంచారు. బస్తాలు మొత్తం పోయిన తర్వాతనే బస్తాలు పంచారు. చెప్పినాం ఇక పైన డీజిల్ లేదు, అది వస్తా లేదు, మేమేం చేస్తాం అని అధికారులు చెప్తారు. దిగుమతి అయితే లేదు అని అంటుర్రు. మనకు కాంటా దాదా చేసి బస్తాలు ఇవ్వాలి. ఫస్ట్ ఒక 20,000 బస్తాలు అయినా కావాలి. ఈ సరుకు బాగానే ఉన్నది. బస్తాలు ఇస్తే సరిపోయిన బస్తాలు ఇచ్చి 20,000 కొనుగోలు చేసి వాన వచ్చే టైప్ ఉన్నది పోవాలి సార్. మక్కలు పోసి ఇప్పుడు నెల అవుతుంది సార్. నెల అవుతుంది. ఒడ్ల కాడ ఒడ్ల కోసం పడుతున్నాం, ఇటు కాడ ఇటు కోసం పోతాం. పైన మొబ్బు అవుతుంది. మొబ్బు గురించి ఈడికి వస్తే ఎంకన్నా సార్ ఏది పట్టించలేడు. ఈడ ఏ చెట్లు పని పట్టించుకుంటలేడు. ఎండాకాలం రోజు మేము అడ్డం పడి చచ్చేటట్టు ఉన్నది సార్. ఇక మాకు కొనుగోలు కావాలి. మాకు అసలు నీళ్ళే లేవు. ఈడ షెడ్యూలా తాగుదామన్నా నీళ్ళు చుగలేవు. బోర్ నీళ్ళు పెడితే ఆయన సప్తరాజు వచ్చినాడు, బోర్ నీళ్ళు పెట్టినాడు. లేకుంటే ఇంటికాడ నుంచి తెచ్చి తాగుతున్నాం సార్. మాది మడిపల్లి.